హాయ్ డియర్ నీట్ 2026 స్టూడెంట్స్, మరి 20 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి 2025 అయితే అయిపోయిందమ్మా. ఆల్రెడీ నీట్ 2025 అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా కొంతమంది చేరారు, ఎంబీబీఎస్లో కూడా చేరారు. అందరూ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అదేవిధంగా కొంతమందికి ఎంబీబీఎస్ ఒక్క మార్కులో మిస్ అయిందమ్మా. ఎంబీబీఎస్ సీటు 1 or 2 మార్క్స్లో మిస్ అయిన వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. మరి ఎందుకు మిస్ అయింది? మీ స్ట్రాటజీ, కొంతమంది నీట్ 2025 రాసిన స్టూడెంట్ కొంత స్ట్రాటజీతో ఫెయిల్ అయ్యారు. మీ యొక్క స్ట్రాటజీ ఉంది, మీ యొక్క ప్రణాళిక, మీ యొక్క ప్రణాళిక ఏమైనా, మీ టార్గెట్ ఏమైనా మిస్ అయిందా, మీ ప్రణాళిక సరిగ్గా పనిచేయలేదా? నీట్ 2025 ప్రిపరేషన్లో మీరు ఏమేమి మిస్టేక్ చేశారు? ఈ వీడియోలో ఏంటంటే మరి 2026లో మనం ఏ విధంగా ఉండాలి. స్టూడెంట్స్ కొంతమంది లాంగ్ టర్మ్ తీసుకున్నారు కన్నా ఫస్ట్ లాంగ్ టర్మ్, సెకండ్ లాంగ్ టర్మ్లో తీసుకునే వాళ్ళు ప్రణాళికాబద్ధంగా ఉండాలి. మరి మీ యొక్క కత్తికి ఇంకా పదును పెట్టాలి. ఆ పదును 2025లో ఉన్న పదును సరిపోలా స్టూడెంట్స్కి. అందుకనే కొంతమంది స్టూడెంట్స్కి 1 or 2 మార్క్స్లో ఎంబీబీఎస్ సీటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ 1 or 2 మార్క్స్లో మిస్ అయిందమ్మా. మిస్ అయితే చాలా బాధగా ఉంటుంది. ఆ బాధ మనం చెప్పలేను. ఆ బాధ మరి 1 or 2 మార్క్స్లో మిస్ అయితే మరి చెప్పలేము. ఎందుకంటే 1 మార్క్స్ వచ్చి ఈక్వల్ టు ఆల్మోస్ట్ 2000 ర్యాంక్ ఉందమ్మా. ఆల్ ఇండియాలో ఒక మరి 1500 ఉండొచ్చు, 2000 to 1000 మరి 1000 నుంచి 2000 ర్యాంక్ ఉండిద్ది. ఒక్క మార్కులో తేడా 2000 ర్యాంక్ వరకు తేడా ఉంటుంది. అదేవిధంగా అసలు ఆ న్యూ స్ట్రాటజీ ఎలాగ ఉండాలి? మరి నీట్ 2026 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి స్ట్రాటజీ ఏమైనా మార్చాలా? ఒకసారి మనం చూద్దాం. నేను కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనం ఏ విధంగా స్ట్రాటజీగా, ఇన్ఫర్మేషన్గా ముందుకు వెళ్ళాలో నీట్ 2026లో ఆ విధంగా చూద్దాం. మరి ఇక్కడ ఈ వీడియోలో మెయిన్ ఆబ్జెక్టివ్ ఎయిమ్ ఏంటంటే నీట్ 2020 వై లాస్ట్ ఇయర్ స్ట్రాటజీ వోంట్ వర్క్, వాట్ స్టూడెంట్ మస్ట్ డూ డిఫరెంట్లీ. లాస్ట్ ఇయర్ ప్రణాళిక మీకు వర్క్ అవ్వకపోతే మరి ఈ సంవత్సరం కొత్తగా ఏం చేయాలో మరి ఈ వీడియోలో చూద్దాం. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావరి యాక్ట్. మరి చూసినట్టయితే ద చేంజింగ్ నేచర్ ఆఫ్ నీట్ యూజీ అనేది సంవత్సరం మారుతుందమ్మా. క్వశ్చన్ ప్యాటర్న్ కానీ, ఆ క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్ కానీ వాళ్ళు మరి ఎన్టీఏ వాళ్ళు అయితే మార్చడం జరుగుతుంది. వై ఓల్డ్ స్ట్రాటజీస్ ఆర్ ఫెయిలింగ్. ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఓల్డ్ స్ట్రాటజీస్, ప్రణాళికలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? నీట్ ఎగ్జామ్ మూవ్ అవే ఫ్రమ్ సింపుల్ రీకాల్ బేస్డ్ క్వశ్చన్ టు మూవ్ టు మిక్స్డ్ కాన్సెప్ట్. ఇంతకుముందు ఏంటంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్కి ఇచ్చేవాళ్ళు, స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఇవ్వటల్లా ఆ కాన్సెప్ట్స్ అన్నింటినీ మిక్స్ చేస్తున్నారు, మిక్సీలో వేసి తిప్పేస్తున్నారు. దాన్ని మనం విడగొట్టుకోవాలి. రీజనింగ్ ఓరియంటెడ్, మరి అప్లికేషన్ డ్రివెన్ ఎంసీక్యూస్, అప్లికేషన్ ఓరియంటెడ్ ఇస్తున్నారు. స్టూడెంట్స్ హూ ఫాలో ట్రెడిషనల్ చాప్టర్ బై చాప్టర్, మగ్గింగ్, సాల్వ్ ఓన్లీ స్టాండర్డ్ క్వశ్చన్ బ్యాంక్స్ ఆఫెన్ ఫెయిల్ టు మీట్ డిమాండ్స్ అవుతాయి. అంటే మగ్గింగ్ అనేది వర్క్ అవటంలా, జస్ట్ బై హార్ట్ చేయటము, సాల్వింగ్ ఓన్లీ స్టాండర్డ్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ కావటం లేదు. వాళ్ళు మిక్స్ చేయటం, ఇంక్రీజింగ్ టైం ప్రెజర్ విత్ 180 క్వశ్చన్స్ ఇన్ 180 minutes యాడ్ అనదర్ లేయర్ ఆఫ్ కాంప్లెక్సిటీ. మరి కరోనాకు ముందు మనకి 3 గంటల 20 నిమిషాలు ఉండేది. 3 గంటలు, ఈ 20 నిమిషాలు కరోనా అయిన తర్వాత 20 నిమిషాలు తీసివేయటం జరిగింది. 20 నిమిషాలు తీసివేయటం జరిగింది. 45 క్వశ్చన్స్ ప్రతి మరి ఫిజిక్స్ 45, కెమిస్ట్రీ 45, బయాలజీ, బాటనీ 45, జువాలజీ 40, అంటే మొత్తం 50 క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళమ్మా. కరోనాకు ముందు మనకి స్టూడెంట్కి 50 క్వశ్చన్స్, ఈచ్ సబ్జెక్టు 50 క్వశ్చన్స్ అంటే 5 క్వశ్చన్స్ అంటే 20 క్వశ్చన్ల దాకా మనకి చాయిస్ ఉండేది. కరోనాకు ముందు చాయిస్ ఉంటే అది తీసేసి ఆ టైం కూడా రెడ్యూస్ చేయడం, 180 minutes యాడ్ అనదర్ లేయర్ ఆఫ్ కాంప్లెక్స్. ఆ విధంగా మనకి స్ట్రాటజీ అయితే ఫెయిల్ అవటం అయితే జరుగుతుంది. మరి రెండో ప్రాబ్లం ఏంటంటే మూవింగ్ ఫ్రమ్ చాప్టర్ వైజ్ స్టడీ టు క్వశ్చన్ టైప్ బేస్డ్ ప్రిపరేషన్. అసలు సపోజ్ మన ఫిజిక్స్లో ఉంది ఆసిలేషన్స్ ఉంది, ఆ చాప్టర్లో కాన్సెప్ట్ తెలుసు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మూవింగ్ వాళ్ళు చేంజ్ అవుతున్నారు. చాప్టర్ వైజ్ని తీసివేసి క్వశ్చన్ టైప్ బేస్డ్ ప్రిపరేషన్కి వెళ్తున్నారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చేంజెస్ ఆస్పిరెంట్ మస్ట్ మేక్ ఫర్ నీట్ 2026, దే ఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ చాప్టర్ వైజ్ అప్రోచ్ టు క్వశ్చన్ టైప్ బేస్డ్ అప్రోచ్. ఎర్లియర్ స్టూడెంట్ స్టడీస్ చాప్టర్స్, మేడ్ నోట్స్, సాల్వ్డ్ స్మాల్ నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ బిఫోర్ మూవింగ్ టు స్మాల్ నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ చదివేవాళ్ళు అంట. దిస్ మెథడ్ బిల్డ్ నాలెడ్జ్ బట్ ఫెయిల్స్ టు క్రియేట్ ఫాస్ట్ రికగ్నైజేషన్ ఆఫ్ నీట్ స్పెసిఫిక్ క్వశ్చన్
ప్యాట్రన్స్. మరి అదే ది ఎగ్జామ్ ఇంక్రీజింగ్లీ టెస్ట్ మిక్స్డ్ కాన్సెప్ట్స్ చాలా మిక్స్ చేస్తున్నారు. మల్టీ లేయర్ రీజనింగ్, సిమిలర్లీ బేస్డ్ కన్ఫ్యూజన్ ట్రాప్స్ అనమాట. స్టూడెంట్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మెయిన్ వాళ్ళు అంటే కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడం అనేది జరుగుతుంది. దేర్ఫోర్ స్టూడెంట్ మస్ట్ ప్రాక్టీస్ బై ఐడెంటిఫైయింగ్ డామినెంట్ MCQ టైప్స్ సచ్ యాజ్ అసర్షన్, రీజనింగ్ క్వశ్చన్స్, గ్రాఫ్ క్వశ్చన్స్, మెకానిక్ సీక్వెన్సెస్, పెయిడ్ స్టేట్మెంట్, టేబుల్ బేస్డ్ కాన్సెప్ట్. అసలు ఈ అసర్షన్ అనేది చాలా మరి అప్లికేషన్ ఓరియంటెడ్గా మొత్తం అర్థం చేసుకోవాలి. స్ట్రైట్ ఫార్వర్డ్గా అసలు ఇవ్వటల్లా వీళ్ళు. మరి నెక్స్ట్ పోతే ఏంటంటే బియాండ్ ఎన్సీఆర్టీ క్వశ్చన్, మరి బుక్స్ చదవండి అంటున్నాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే 2026లో మనకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటే ది నీడ్ ఫర్ ఎన్సీఆర్టీ ప్లస్ స్ట్రాటజీ. ఎన్సీఆర్టీ ప్లస్ పెట్టాలి, దానికి కొద్దిగా ఎన్సీఆర్టీకి కొంచెం పదును పెట్టాలి. ఎన్సీఆర్టీ కానీ కొద్దిగా అడ్వాన్స్గా మనం చదువుకోవాలి. అదేవిధంగా ఎన్సీఆర్టీ రిమైన్స్ బ్యాక్ బోన్ ఆఫ్ నీట్ ప్రిపరేషన్. ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి బ్యాక్ బోన్గా ఉంటాయి. ఇట్ ఈస్ నో లాంగర్ సఫిషియంట్ ఆన్ ఇట్స్ ఓన్. మెనీ స్టూడెంట్ 2025 రియలైజ్డ్ ఆల్దో దే హ్యావ్ మెమరైజ్డ్ ఎన్సీఆర్టీ బయాలజీ థోర్లీ, దే స్టిల్ లాస్ట్ మార్క్స్ ఇన్ అప్లికేషన్ బేస్డ్ కన్ఫ్యూజింగ్ ఆప్షన్ క్వశ్చన్స్. అంటే అప్లికేషన్ బేస్డ్లో చాలామంది స్టూడెంట్స్ రానివ్వటం వాళ్ళు చేయలేకపోతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నాయి. మరి నీట్ 2026 డిమాండ్స్ రిఫైన్డ్ నీట్ ప్లస్ అప్రోచ్, బట్ కోర్ ఆల్వేస్ ఎన్సీఆర్టీ. కోర్ ఉండాలి, కొద్దిగా రిఫైన్డ్గా ఉండాలంటారు. మరి దిస్ ఇన్క్లూడ్ మల్టిపుల్ రీడింగ్ ఆఫ్ ఎన్సీఆర్టీ బయాలజీ, సాల్వింగ్ ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్ ఫర్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, ప్రాక్టీసింగ్ పాస్ట్ 20 years PYQ చేయాలంట. కంప్లీటింగ్ అడ్వాన్స్డ్ MCQ క్లస్టర్స్ అండ్ లర్నింగ్ టు ఇంటర్ప్రిట్ వేరియేషన్ ఆఫ్ ఫెమిలియర్ విత్ కాన్సెప్ట్స్. దిస్ కాంబినేషన్ డెవలప్ కాన్సెప్టువల్ ఫ్లెక్సిబిలిటీ, ప్రిపేర్ స్టూడెంట్స్ ఫర్ ఎగ్జామ్ క్వశ్చన్స్ దట్ ఎక్స్టెండ్ బియాండ్ సింప్లీ మెమరీ రీకాల్. అంటే జస్ట్ మగ్గింగ్ కొట్టకూడదు, కాన్సెప్ట్ వైజ్గా అప్లికేషన్ ఓరియంటెడ్గా ప్రిపరేషన్ అవ్వాలని మరి దీని సారా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంకో పాయింట్, చేంజింగ్ అటెంప్ట్ సీక్వెన్స్ ఫర్ బెటర్ టైమ్ యాక్యురసీ ఇది ఇంపార్టెంట్. మోస్ట్ నీట్ ఆస్పిరెంట్ ట్రెడిషనల్లీ ఫాలో ద ఆర్డర్ ఆఫ్ బయాలజీ. కొంతమంది బయాలజీ ఫస్ట్ చేస్తారు, కెమిస్ట్రీ చేస్తాడు, ఫైనల్లీ ఫిజిక్స్. హౌవెవర్ ద డాటా ఫ్రమ్ లాస్ట్ 2 years సో దిస్ ఈజ్ అ సీక్వెన్స్ నో లాంగర్ ఆప్టిమల్. అంటే సీక్వెన్స్ ఆప్టిమల్ లేదు. స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ డ్రాప్ ఇన్ ఎనర్జీ, యాక్యురసీ ఆఫ్టర్ సాల్వింగ్ మోర్ దెన్ 100 క్వశ్చన్స్. అటెంప్టింగ్ ఫిజిక్స్ లీడ్స్ టు ప్యానిక్. అంటే మరి అన్ని క్వశ్చన్స్ అయిన తర్వాత చివరిసారిగా ఫిజిక్స్కి వెళ్ళిపోతున్నారంట. రష్డ్ సాల్వింగ్ అండ్ అన్నెసరీ నెగిటివ్ మార్కింగ్. చివరిసారిగా స్టూడెంట్స్ అందరూ ఫిజిక్స్కి వెళ్ళి తప్పులు చేసి అన్నెసరీగా ఈ యొక్క నెగిటివ్ మార్కింగ్ తెచ్చుకుంటున్నారు. యాక్యురసీ ఉండాలి. మనం ఏది చేసినా ఇప్పుడు 10 క్వశ్చన్లు చేశారు, 10కి 10 మనం యాక్యురసీ అవ్వాలి. ఇప్పుడు 10 క్వశ్చన్ మరి మనకి ఎన్ని ఉన్నాయి, 180 క్వశ్చన్లు ఉన్నాయి అనుకో. 180 క్వశ్చన్లో అన్ని అప్లై చేసి కొన్ని యాక్యురసీ లేకుండా నెగిటివ్ మార్కింగ్ వస్తుంది. అందుకని చూసి యాక్యురసీ మార్కింగ్ కూడా ఉండాలి, యాక్యురేట్గా ఉండాలి, లేకపోతే వాటిని వదిలేయాలి. ఫర్ నీట్ 22 స్టూడెంట్ నీడ్ టు మోర్ స్ట్రాటజిక్ అప్రోచ్. మెనీ టాపర్స్ నౌ ప్రిఫర్ అటెంప్టింగ్ కెమిస్ట్రీ ఫస్ట్. అంటే ఏది చేయాలి ముందు, కెమిస్ట్రీ. ఎక్కువ మంది టాపర్స్ ఎక్కువ చేసేది కెమిస్ట్రీ ఫస్ట్, బికాజ్ దిస్ ఆఫర్స్ స్టేబుల్ స్కోరింగ్. జేఈలో కూడా కెమిస్ట్రీనే ఫస్ట్ చేయాలమ్మ, జేఈలో ఫస్ట్ చేయాలి. ఆఫర్ స్టేబుల్ స్కోరింగ్, బిల్డ్ ఎర్లీ కాన్ఫిడెన్స్ అనమాట. ఇప్పుడు 4 సబ్జెక్టులు ఉన్నాయి. 4 సబ్జెక్టుల్లో మీరు ఏది ముందు ఈజీగా ఉండే సబ్జెక్ట్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిద్ది. ముందే హార్డ్ సబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయి నీరసపడిపోయి మిగతాయి కూడా చేయలేరు. తర్వాత అదర్స్ బిగిన్ బై సాల్వింగ్ ఈజియెస్ట్ బయాలజీ క్వశ్చన్స్. అంటే ముందు కెమిస్ట్రీ చేయాలి, రెండోది బయాలజీ చేయాలి ఫర్ క్విక్ మొమెంటం బిఫోర్ షిఫ్టింగ్ టు కెమిస్ట్రీ మరి అండ్ ఫిజిక్స్ అండ్ లేటర్ రిటర్నింగ్ టు రిమైనింగ్ బయాలజీ క్వశ్చన్లు తర్వాత లాస్ట్ మళ్ళీ రావాలి. అంటే ఈజీ క్వశ్చన్లు ప్రతి సబ్జెక్ట్లో కూడా స్ట్రాటజిక్. అప్పుడు కెమిస్ట్రీలో కొద్దిగా ఈజీగా ఉండే చేయాలి. తర్వాత ఇట్ ఆఫర్ స్టేబుల్ స్కోరింగ్ వచ్చిన తర్వాత బిల్డ్ ఎర్లీ కాన్ఫిడెన్స్. తర్వాత అదర్ బిగన్ సాల్వింగ్ బయాలజీలో కొద్దిగా ఈజీ ఉండాలి. తర్వాత కెమిస్ట్రీ. ఈ విధంగా ఈజీ ప్రతి సబ్జెక్టులో కూడా ఈజీ క్వశ్చన్స్ ఎక్కువ చేసేటట్టు ఉండాలి. ది కీ ప్రిన్సిపల్ ఈజ్ ద ఫిజిక్స్ షుడ్ నాట్ బి అటెంప్టెడ్ వెన్ బ్రెయిన్ ఈజ్ ఆల్రెడీ ట్రైన్. అంటే మనం ఆల్రెడీ బాగా ఇది ఉన్నప్పుడు ఫిజిక్స్ మీరు ముట్టుకోకూడదు, అటెంప్ట్ చేయకూడదు. మరి ఆల్రెడీ కీ ప్రిన్సిపల్ షుడ్ నాట్ బి అటెంప్టెడ్ వెన్ బ్రెయిన్ ఈజ్ ఆల్రెడీ టైర్డ్ అయిపోయినప్పుడు, మీరు ప్రెజర్తో అయినప్పుడు
మరి చేయకుండా ఉండటమే మంచిది అంటారు. తర్వాత లాస్ట్లో ముందే చెప్పాం కదా, స్టూడెంట్స్ ఎక్కువగా ఫెయిల్ అవడానికి టైం మేనేజ్మెంట్ స్ట్రాటజీ 180 క్వశ్చన్స్ 180 మినిట్స్. ఇంతకుముందు 3 గంటల 20 నిమిషాలు ఉండేది అట్టుకుంటా లాస్ట్ ఇయర్. ఇంతకుముందు బిఫోర్ నీట్ 2024లో. 2025లో ఆ 20 మినిట్స్ కూడా తీసేశారు. మరి చాయిస్ తీసిపెడతారు. అంటే 1 క్వశ్చన్ పర్ మినిట్, ఫార్మేట్ నీడ్స్ టు ప్రెసిషన్ స్పీడ్. అంటే 180 క్వశ్చన్స్ ఉండే 180 మినిట్స్. అది ప్రాబ్లం. ఎర్లియర్ ఆస్పిరెంట్స్ షుడ్ అసెండ్ మోర్ టైమ్ ఇన్ బయాలజీ, chemistry because physics had fewer numerical questions, but now physics carries heavy load of concepts based on numerical MCQs, making time distribution screwy. In 2025 spent around 80 minutes in biology. 2025లో 80 మినిట్స్ బయాలజీలో పడ్డాయి. లివింగ్ వెరీ లిటిల్ టైం ఫర్ ఫిజిక్స్, కొద్దిగా తక్కువగా మరి ఫిజిక్స్ పెట్టారు. ఫర్ నీట్ 2026 an updated time allocation strategy is essential. A balanced approach involves finishing biology in 60 to 70 minutes and completing chemistry 40-45 minutes. Biology 60-70 minutes, completing chemistry అయితే 45 minutes and spending remaining time 65 to 70 minutes on physics. ఆ విధంగా అయితే మరి స్టూడెంట్స్ ఆ విధంగా చేశారంట. ఇది నీట్ 2026 స్ట్రాటజీ ఈ విధంగా ఉంది. 60-70, కెమిస్ట్రీ 45 మినిట్స్, మరి ఫిజిక్స్ 65. ది స్ట్రక్చర్ ఎన్ష్యూర్ ద స్టూడెంట్ గెట్ సఫిషియంట్ టైం ఫర్ మోస్ట్ ర్యాంకింగ్ డిసైడింగ్ పోర్షన్ ఆఫ్ ద ఎగ్జామ్. మరి నెక్స్ట్ స్ట్రాటజీ ఏ విధంగా అంటే షిఫ్టింగ్ ఫోకస్ ఫ్రమ్ సాల్వింగ్ మాక్ టెస్ట్ టు అనలైజింగ్ దెమ్ డీప్లీ. జస్ట్ మాక్ టెస్టులు సాల్వ్ చేసుకుని బ్లైండ్లీ సాల్వ్ చేసుకోవటం ఉండకూడదమ్మా. సింప్లీ అటెంప్టింగ్ మాక్ టెస్ట్ నాట్ ఎనఫ్. మాక్ టెస్ట్ జస్ట్ మాక్ టెస్టులు రాయటము మనం అనుకుంటాం కదా, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ చేయండి. అది కాకుండా అనలైజ్ అంటే 2026 నీట్లో సక్సెస్ కావాలంటే మీరు ఏమి చేయాలి, ఏమి స్ట్రాటజీ చేయాలి. ది డిఫరెన్స్ బిట్వీన్ 550 స్కోరర్ అండ్ 650 స్కోరర్ లైస్ ఇన్ హౌ దే హిమ్సెల్ఫ్ దేర్ మాక్ టెస్ట్. మెనీ ఆస్పిరెంట్స్ మేక్ మిస్టేక్స్ ఆఫ్ అటెంప్టింగ్ డజన్స్ ఆఫ్ మాక్ టెస్ట్ వితౌట్ రివ్యూయింగ్ దిస్ ఎర్రర్స్. చాలా మంది ఒక 10 మాక్ టెస్టులు రాస్తారు కానీ ఏమేమి తప్పులు చేస్తున్నామో చూడరు. అది ప్రాబ్లం. మీ యొక్క మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోండి. మిస్టేక్ ఎప్పుడైనా ఒక మిస్టేక్ తగిలినప్పుడు ఆ మిస్టేక్ కరెక్ట్ చేయడం అది ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుండిపోదు. అది గుర్తుకోండి. విచ్ లీడ్స్ టు రిపీటెడ్ మిస్టేక్స్ ఇన్ ఫైనల్ ఎగ్జామ్. ఈ ఎర్రర్స్ వల్ల ఏం చేస్తున్నారంటే మీరు ఆ మిస్టేక్స్ కూడా ఫైనల్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. ది స్టూడెంట్ మస్ట్ అనలైజ్ దేర్ మాక్ టెస్ట్ బై ఐడెంటిఫైయింగ్ విచ్ టైప్ ఆఫ్ ఆప్షన్ ట్రాప్స్ దే ఫాల్ ఫర్. చెప్పాను కదా, మీరు ఐడెంటిఫై చేయాలి. వెన్ దే స్పీడ్ డ్రాప్స్ which typically repeatedly cause of confusion, which kind of errors occur due to misleading poor time management. తర్వాత accuracy, monitoring accuracy pattern, chapter wise, question type wise helps build a personalized improvement road map. చాప్టర్ వైజ్ అండ్ క్వశ్చన్ అంటే మనము యాక్యురసీ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. చాప్టర్ వైజ్, క్వశ్చన్ టైప్ వైజ్ కూడా హెల్ప్ బిల్డ్ పర్సనలైజ్డ్ ఇంప్రూవ్మెంట్ రోడ్ మ్యాప్. మరి బయాలజీకి వస్తే అప్గ్రేడింగ్ బయాలజీ ప్రిపరేషన్ ఫ్రమ్ మెమరైజింగ్ ప్యాటర్న్ రికగ్నైజేషన్. బయాలజీ యాజ్ ట్రెడిషనల్లీ హ్యాస్ బీన్ వ్యూడ్ యాజ్ మోస్ట్ ఆఫ్ ద స్కోరింగ్ సెక్షన్, బట్ రీసెంట్ పేపర్స్ హ్యావ్ షోన్ ఇన్ ద క్లియర్ షిఫ్ట్ ఫ్రమ్ డైరెక్ట్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్ టు రీజనింగ్, కంపారిజన్ అండ్ అప్లికేషన్ ఓరియంటెడ్. మెనీ స్టూడెంట్ హూ మెమరైజ్డ్ ఎన్సీఎల్ లైన్ బై లైన్, అంటే ఇక్కడ బట్టి కొడతాం పనికిరాదమ్మా, లైన్ బై లైన్ స్ట్రగుల్ టు డూ కన్ఫ్యూజింగ్ ఆప్షన్స్. ఇప్పుడు లైన్ బై మీరు కాన్సెప్ట్స్ అర్థం చేసుకోకుండా బట్టి కొడితే ఏమైంది, వాడు అటు ఇటు తిప్పించినప్పుడు మీరు అసలు చేయలేరు. పేజ్ స్టేట్మెంట్ అండ్ గ్రాఫ్ బేస్డ్ ఎంసీక్యూస్. నీట్ 2026 ప్రిపరేషన్ మస్ట్ ఇన్వాల్వ్ ప్యాటర్న్ రికగ్నైజేషన్. దిస్ మీన్స్ కన్వర్టింగ్ ఎన్సీఆర్టీ పారాగ్రాఫ్స్ ఇంటూ మైక్రో, అంటే పారాగ్రాఫ్ని మనం మైక్రో క్వశ్చన్లో రాసుకోవాలి. మ్యాపింగ్ ఈచ్ చాప్టర్ త్రూ ఫ్లో చార్ట్స్ అండ్ టేబుల్స్, ప్రాక్టీసింగ్ సిమిలర్ ఆప్షన్ ఎలిమినేషన్, సాల్వింగ్ మిక్స్డ్ టాపిక్ బయాలజీ టెస్ట్. అంటే బయాలజీలో బాగా అర్థం చేసుకోవాలమ్మా. ఒక మరి హ్యూమన్ బాడీలో ఉందో ఆ బాడీ ఏ విధంగా పని లోపల మరి డైజెస్టివ్ సిస్టమ్స్ ఏంది, నర్వస్ సిస్టమ్స్ ఏంది, ఒక మీరు ఫ్లోగ్రాఫ్లు అవన్నీ తీసుకుని మీరు వర్క్ చేయాలి. అప్లికేషన్ ఓరియంటెడ్గా ఎప్పుడు ఉండాలి. మరి దిస్ ఎన్ష్యూర్స్ స్టూడెంట్ ప్రిపేర్డ్ ఫర్ కాన్సెప్టువల్ వేరియేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ మెమరైజింగ్. అంటే మనం ఓవరాల్గా వీడు ఏం చెప్తున్నాడు, కాన్సెప్ట్ వైజ్గా ఉండాలి. జస్ట్ బట్టి కొడతాం మానేయండి అని ఇక్కడ దీనికి సారాంశం. తర్వాత ఫిజిక్స్ ప్రిపరేషన్
ట్రాన్స్ఫార్మింగ్ ఫిజిక్స్ ప్రిపరేషన్ ఫ్రమ్ ఫార్ములా మెమరైజేషన్ టు కాన్సెప్ట్. జస్ట్ ఫిజిక్స్లో మనం జస్ట్ నాట్ ఓన్లీ ఫార్ములాస్ బై హార్ట్ చేయటం కాదు, ఫార్ములాస్ కూడా బై హార్ట్ చేయండి, బట్ కాన్సెప్టువల్ అప్లికేషన్ తీసుకురావాలి. ఫార్ములాస్ కూడా బై హార్ట్ చేసేయాలి, తప్పదు. ఇక్కడ ఏంటంటే ఫిజిక్స్ కంటిన్యూస్ టు బి ర్యాంక్ ఇన్ డిసైడింగ్ సబ్జెక్ట్ అమ్మ. ఫిజిక్స్ అనేది మరి నీట్లో ఒక డిసైడింగ్ సబ్జెక్టు ఫర్ నీట్ 2020. ద మోస్ట్ యాస్పిరెంట్స్ స్ట్రగుల్ బికాజ్ దే రిలే సోలీ ఆన్ మెమరైజింగ్ ఫార్ములాస్ వితౌట్ డెవలపింగ్ కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్. ఇప్పుడు వెలాసిటీ ఉంది, యాక్సిలరేషన్ ఉంది, మరి అవి ఏ విధంగా ఉంటుంది, మనం ఒక ఐడియా ఉండాలి. సపోజ్ మనం లిఫ్ట్లో పైకి వెళ్తున్నాము, కిందకి వెళ్తున్నాము, మరి వెళుతున్నాం, యాక్సిలరేషన్, అవి ఒక అప్లికేషన్ ఓరియంటెడ్గా ప్రాక్టికల్గా ఉండాలి. అప్పుడు మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. జస్ట్ బట్టి కొడతాం వల్ల కూడా రాదని చెప్తున్నారు. నీట్ యూజ్ టు విల్ లైక్లీ టు ఇన్క్లూడ్ వన్ మోర్ క్వశ్చన్ దట్ రిక్వైర్ అండర్స్టాండింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ఇంటర్ప్రిటింగ్ న్యూమరికల్ రిలేషన్షిప్. తర్వాత స్టూడెంట్ మస్ట్ ఫోకస్ డైలీ ఆన్ న్యూమరికల్ ప్రాక్టీస్, వీక్లీ గ్రాఫ్ డ్రిల్స్, మిక్స్డ్ టాపిక్ క్వశ్చన్స్, సెట్స్, లిస్ట్, ఎసెన్షియల్ కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్స్, ప్రాక్టీసింగ్ యూనిట్స్, డైమెన్షన్స్. మన ఫిజిక్స్లో ఉంటాయి కదా యూనిట్స్, డైమెన్షన్స్, అప్రాక్సిమేషన్స్, ప్రపోర్షన్, ఎలిమినేషన్ టెక్నిక్స్, ఇంప్రూవ్ స్పీడ్, యాక్యురసీ, బిల్డింగ్ హ్యాబిట్ ఆఫ్ సాల్వింగ్ ఫిజిక్స్ వెన్ బ్రెయిన్ ఈజ్ ఫ్రెష్. అంటే బ్రెయిన్ మీరు ఫ్రెష్గా ఉన్నప్పుడు ఫిజిక్స్ సపరేట్గా చదువుకుంటే మంచిది. విచ్ బ్రెయిన్ ఈజ్ హెల్ప్ కాన్ఫిడెన్స్ ఇంక్లూడ్ డ్యూరింగ్ ద ఎగ్జామ్. ఇక మనం ఫైనల్కి వచ్చాం. అసలు న్యూ స్ట్రాటజీస్ ఎసెన్షియల్ ఫర్ 2020. ఇప్పుడు అన్నీ చెప్పినాను కానీ స్ట్రాటజీస్ ఈ సమరైజ్ చేస్తే నీట్ 2026 డిమాండ్స్ ఏ స్మార్టర్, మోర్ అప్డేటెడ్ స్ట్రాటజీ దెన్ ప్రీవియస్ 2025 కంటే కొత్త స్ట్రాటజీ ఉండాలి. పాత చింతకాయ పచ్చళ్ళలాగా ఓల్డ్ స్ట్రాటజీ పనికిరాదు. స్ట్రాటజీలో కొంచెం మార్పు, కొద్దిగా పదును పెట్టాలమ్మా దీన్ని. ది ఎగ్జామ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ గ్రేటర్ కాన్సెప్టువల్ కాంప్లెక్సిటీ, మరి టైం మేనేజ్మెంట్, అడ్వాన్స్డ్ ఎంసీక్యూ, మరి అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉండాలి కొద్దిగా. యాస్పిరెంట్ హూ ఆర్ రిలే ఇన్ ద లాస్ట్ ఇయర్ స్ట్రాటజీస్ ఆర్ లైక్లీ టు ఫేస్ సేమ్ డిఫికల్టీస్. అంటే ఇప్పుడు స్ట్రాటజీస్ మార్చలేదనుకో 2025లో లాగా పాత చింతకాయ పచ్చళ్ళలాగా స్ట్రాటజీ ఆ ఓల్డ్ స్ట్రాటజీలోకి మారితే మీరు సేమ్ డిఫికల్టీస్ ఫేస్ చేసే అవకాశం ఉంది. స్ట్రాటజీ మార్చాలి. లీడింగ్ టు యావరేజ్ సక్సెస్ స్కోర్స్ అండ్ హై స్ట్రెస్ డ్యూరింగ్ ద ఎగ్జామ్. అంటే ఇప్పుడు సేమ్ స్ట్రాటజీ ఉండటం వల్ల ఏమవుతుంది, హై స్ట్రెస్ వస్తుంది. సేమ్ యావరేజ్ లాస్ట్ ఇయర్ సపోజ్ 720 మార్కులకి 720 మార్కులకి మరి లాస్ట్ ఇయర్ 2020 300 మార్కులు వచ్చిననుకో, మరి 2026లో కూడా 300 మార్కులు వచ్చే అవకాశం, ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంది. మరి టు సక్సీడ్ స్టూడెంట్ మస్ట్ అడాప్ట్ ద 7 మేజర్ స్ట్రాటజిక్ షిఫ్ట్. మరి ఆల్రెడీ మనం ఇవన్నీ డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒకటి ట్రాన్సిషన్ టు క్వశ్చన్ టైప్ బేస్డ్ ప్రిపరేషను. మనము ఈ క్లాసులు మరి చాప్టర్ వైజ్ బేస్డ్ ప్రిపరేషన్ కాకుండా క్వశ్చన్ టైం బేస్డ్ ప్రిపరేషన్ ఉండాలి. అడాప్టింగ్ ఎన్సీఆర్టీ ప్లస్ అప్రోచ్, రివైజింగ్ అటెంప్ట్ సీక్వెన్స్, అప్గ్రేడింగ్ టైం మేనేజ్మెంట్, అనలైజింగ్ మాక్ టెస్ట్ థరోలీ, స్ట్రెంథనింగ్ బయాలజీ త్రూ ప్యాటర్న్ రికగ్నైజ్, ట్రాన్స్ఫార్మ్ ఫిజిక్స్ ఇంటూ కాన్సెప్టువల్. ఇవన్నీ 1 by 1 ఆల్రెడీ డిస్కస్ చేసాము. దీస్ చేంజెస్ విల్ హెల్ప్ యాస్పిరెంట్స్ స్టే అలైన్డ్ విత్ ద ఎవాల్వింగ్ నేచర్ ఆఫ్ ద నీడ్, పొజిషన్ ఆఫ్ them for higher scores and more confident and exam appearance. ఇది స్టూడెంట్స్ మరి నీట్ 2026కి ఏ విధంగా ప్రిపరేషన్ ఉండాలి, స్ట్రాటజీస్ ఏ విధంగా ఉండాలి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. 2026కి రావాల్సిన మరిన్ని అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం కంటిన్యూస్గా. 2026 వరకు కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలనేది ఈ వీడియోలో చెప్పాం. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.